నెల్లూరు జిల్లా రుస్తుం మైన్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డిపై రుస్తుం మైన్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. పోలీసులకు పట్టడం లేదు. పోలీసులు పలు కోణాల్లో కాకాని కోసం దర్యాప్తు చేపడుతున్నారు. కాకాని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తనకు బెయిల్ ఇవ్వాలని. అయితే పోలీసులు పందా మార్చారు. పోలీస్ కేసు కొనసాగుతుంది. బెయిల్ ఇస్తే ప్రస్తుతం సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో హైకోర్టులో బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాకాని బయటకు రాకుండా కేసులు నమోదు చేసే కార్యక్రమంలో పడ్డారు. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంతవరకు కాకానితో ఎవరెవరు ఉన్నారన్న అంశంపై పోలీసులు ఆరా తీసింది. వారిని కూడా ఈ కేసులో ఇరికిస్తే సరిపోలా అనుకున్న ఉద్దేశంతో 11 మందికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం శ్రీలంకకు ఒక టీం పోయిందని, హైదరాబాద్లో మరో టీం, బెంగళూరులో మరో టీం, ఢిల్లీలో మరో టీం తిరుగుతుందని, వైజాగ్లో మరో టీం పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు. అయితే కాకాని ఆజూకీ మాత్రం పోలీసులకు అంతుబట్టడం లేదు. పోలీసులు ఎటుకేలకు కాకాన్ని జైలుకు పంపించాలన్న ఉద్దేశంతో పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పనులు మొత్తం పూర్తయినా క్రైమ్ రేట్ పెరిగిపోయినా దాని విషయం పట్టించుకోవడం లేదు. కేవలం కాకాని పైనే ఫోకస్ పెట్టింది పోలీసు యంత్రాంగం. ఈ నేపథ్యంలో కాకానికి అనుకూలంగా ఉన్న వారిపై నోటీసులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా మందల వెంకటశాషయ్య, బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి, దువ్వూరు సుప్రజ, ప్రభాకర్ రెడ్డి, ఎస్ వేణుగోపాల్ రెడ్డి, బిరుదువల మహేంద్ర, పెంచల్ రెడ్డి, శేఖర్, సంపత్ కుమార్, రమేష్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది. దీంతో వీరిని బెంబేలెత్తిచ్చే ప్రయత్నం చేస్తుంది. నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు, ఇస్తున్నారు అంటున్నారు. కేవలం ఇది అధికార పార్టీ పత్రికకు, అధికార పార్టీకి సంబంధించిన ఛానళ్లకు మాత్రమే లీక్ చేస్తున్నారు ఈ విషయాలు. ఈ పగడ్బందీగా కాకానితో ఉన్న అనుచర గణాన్ని మొత్తాన్ని ఒక కేసులో ఇరికించి జైలు పంపించాలన్న ఉద్దేశంతో పోలీసు పనిచేస్తున్నట్టు సమాచారం.